శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడుకి కేంద్ర మంత్రి పదవి రావడంపై శ్రీకాకుళం జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం జిల్లాకే వన్నె తెచ్చారని అభినందించారు. రాష్ట్రం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రామ్మోహన్ కేంద్ర మంత్రి వర్గంలో చోటు సంపాదించుకోవడం శుభ పరిణామమని జిల్లా వాసులు తెలిపారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాము అందిస్తారు. తర్వాత మళ్ళీ కూడా శ్రీకాకుళానికి తిరిగి కేంద్ర మంత్రివర్గంలో చోటు లభించింది. ముఖ్యంగా చూసుకుంటే దివంగత నేత ఎర్రమనాయుడు కుమారుడు కింజరాపు రామ్మోహన్ నాయుడికి కేంద్ర మంత్రివర్గంలో చోటించింది. దీంతో శ్రీకాకుళం జిల్లా నగరవాసులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అతి చిన్న వయసులో తన భాష ద్వారా, తన తెలివితేటల ద్వారా ఉత్తరాంధ్ర సమస్యలను ఎక్కడికక్కడే పార్లమెంట్లో లేవదీస్తూ కూడా ఉత్తరాంధ్ర సమస్యల పరిష్కారం కోసం ఎంతో కృషి చేస్తారు. చిన్న వయసులోనే ఇప్పటికే 2 సార్లు ఆయన పార్లమెంటుగా లోక్సభకి ఎన్నికడం జరిగింది. మూడోసారి మొన్న కూడా అత్యధిక భారీ మెజారిటీతో మళ్ళీ మూడోసారి కూడా ఆయన తిరిగి లోక్సభకి ఎన్నికడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తిరిగి ఎన్డీఏ భాగస్వామైన తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూడా ఆయనకి కేంద్ర మంత్రివర్గంలో చోటు లభించింది. దీనికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మనతో పాటు కొంతమంది నగరవాసులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, రామ్మోహన్ నాయుడు అతి చిన్న వయసులోనే కేంద్ర మంత్రిగా మళ్ళీ తిరిగి చోటు సంపాదించారు. ఏ విధంగా ఫీల్ అవుతున్నారు సార్ మీరు? చాలా సంతోషంగా ఉందండి. ఇంకేంటంటే శ్రీకాకుళం జిల్లాకి మళ్ళా పూర్వ వైభవం. ఆనాడు రామ్మోహన్ రెడ్డి గారు తండ్రి కింజరాపు ఎర్రన్నాయుడు గారు ఎంపీగా ఉండి ఆయన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఇక్కడ పనిచేశారు. పనిచేసిన కాలంలో శ్రీకాకుళం జిల్లా ఎంతో అభివృద్ధి చెందింది. మరి ఆయన తర్వాతను శ్రీకాకుళం జిల్లాకి అంత ప్రాధాన్యత దొరకలేదు. మరి ఈనాడు ఆయన కుమారుడు యువకుడు 35 సంవత్సరాల యువకుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు 3 సార్లు ఎంపీగా హ్యాట్రిక్ సాధించి మరి 3,27,000 మెజారిటీతోటి గెలుపొంది ఈనాడు కేంద్ర మంత్రివర్గంలో మా కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారంటే చాలా సంతోషపడుతున్నాము. మరి ఆయన మంత్రిగా వస్తే శ్రీకాకుళం జిల్లా మళ్ళా పూర్వం వైభవం శ్రీకాకుళం జిల్లాకు వస్తుంది. అంతా ఎదురు చూస్తున్నారు. ఒక యువకుడు కేంద్ర మంత్రిగా ఉంటే మామూలుగా ఉన్నప్పుడే యువకుడిగా అతను ఎన్నో కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. రైల్వే శాఖ ద్వారా అయితేనేమి, మిగతా ఎంపీ ల్యాడ్స్ ద్వారా అయితేనేమి ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు కేంద్ర మంత్రిగా వస్తే శ్రీకాకుళం జిల్లా వెనుకబడిన జిల్లా కాబట్టి ఇక్కడ ఇంకా అభివృద్ధి చెందుతని మేమంతా కూడా భావిస్తున్నాము. అలాగే యువత ఎదురు చూస్తుంది. కేంద్ర మంత్రిగా వస్తే యువతకి మరి మంచి భవిష్యత్తు కలుగుతుంది, జీవనోపాధి కల్పిస్తారు అని ఒక ప్రగాఢమైన నమ్మకం రామ్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. మరి ఆయన చిన్న వయసులోనే ఎంతో పేరు తెచ్చుకున్నారు. మరి అంతమంది పార్లమెంటేరియన్స్ ఉండగా ఈయన గత సెషన్లో బెస్ట్ పార్లమెంటేరియన్స్ 10 మందిని సెలెక్ట్ చేస్తే ఆ 10 మందిలో మోడీ గారి పక్కనే 10 మందిలో కింజరాపు రామ్మోహన్ నాయుడు ఒక్కలై ఉండడం మా శ్రీకాకుళం జిల్లాకి చాలా గర్వకారణం ఉంది. ఆనాడే అనుకున్నాం, ఎప్పుడు ఎన్డీఏలోకి వెళ్ళకముందే అనుకున్నాం ఈయనకి ఖచ్చితంగా మోడీ గారి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా రామ్మోహన్ రెడ్డి గారు వెళ్తారు అనుకున్నాం. మరి ఇప్పుడు అఖండమైన విజయంతో ఈనాడు ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ చేరడం, మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వీళ్ళ ఆధ్వర్యంలో కూటమిలో ద్వారా మన అభివృద్ధి ఎన్డీఏలో చేరడం, మరి ఎన్డీఏలోనే మొట్టమొదటిగా దీంట్లోనే మొదటి విడతలోనే మరి రామ్మోహన్ రెడ్డి గారికి కేంద్ర మంత్రిగా ఇవ్వడం ప్రకటించడం చాలా హర్షాతిరేకం వ్యక్తం చేస్తున్నాం. మరి ఆయన ద్వారా ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి, మా శ్రీకాకుళం జిల్లాకి ఎంతో మేలు జరుగుతుందని, తద్వారా ఆయన ఎంతో అభివృద్ధి చెందుతారనేసి ఇక్కడ యువత అయితేనేమి, అలాగే ఇక్కడ పెండింగ్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. వంశార బహుదా మహేంద్ర తనయ, తర్వాత వంశార నాగావళి అనుసంధానం, తర్వాత బహుదా నదులు ఇవన్నీ కూడా గత 5-6 సంవత్సరాలు బట్టి మరి పెండింగ్లో ఉండిపోయాయి. వాటిని ఈయన వస్తే పూర్తి చేస్తారనేసి ఒక ప్రగాఢమైన నమ్మకం ఉన్నది. కాబట్టి అవన్నీ పూర్తవ్వాలన్నా ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువతకి, వలసలు వెళ్ళిపోతున్నారు చాలామంది యువత, మరి ఆ యువతకి ఉపాధి కల్పన కావాలన్నా మరి రామ్మోహన్ నాయుడు లాంటి యువకుడు కేంద్ర మంత్రిగా ఉంటే మరి ఇక అందరికి ఆనందం, ఈ చెప్పలేని ఆనందం ఇది. మరి ఆయన కోసం
ఈ జిల్లా వాసులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. సార్ చిన్న వయసు అంటే వాళ్ళ నాన్నగారు ఎర్రనాయుడు గారు కూడా గతంలో కేంద్రంలో చక్రం తిప్పారు ఆయనకు ఉండేటప్పుడు. చిన్న వయసులో కూడా తండ్రికి మించిన తనయుడు అయ్యాడు. కేంద్ర మంత్రిగా ఆయన రాణించగలడని అనిపిస్తుంది. ఇప్పుడు ఎర్రనాయుడు గారు ఆయన శ్రీకాకుళం జిల్లా ఆయన కూడా కేంద్ర మంత్రిగా ఎంపీగా చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. ఒక మారుమూల శ్రీకాకుళం జిల్లా నుండి వెళ్ళి ఐక్యరాజ్య సమితిలో మాట్లాడిన ఘనత ఎర్రనాయుడుకి దక్కుతుంది. మరి ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళం వచ్చి ఒక మీటింగ్లో ప్రజాగళం మీటింగ్లో వచ్చారు. వచ్చినప్పుడు ఒక మాట అన్నారు, పులి కడుపున పులే పుడుతుంది అని బహిరంగంగానే అన్నారు. మరి ఎర్రనాయుడు గారు కడుపున మరి ఎర్రనాయుడు కేంద్ర మంత్రి కదా, ఎర్రనాయుడు కేంద్ర మంత్రి ఆయన కడుపున కూడా కేంద్ర మంత్రి పుడతాడు. కాబట్టి అదే ఈవేళ నిదర్శనం అయింది. అది చెప్పగానే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. సరే ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఒక నగరవాసిగా మీరు? చిన్న వయసులోనే ఒక మాజీ దివంగత నేత మంత్రి కొడుకు మళ్ళీ తిరిగి అంతకు మించి కూడా ఆయన భాష ప్రావీణ్యంతో మరొకటి గతంలో కూడా అనేక సమస్యల మీద ఆయన పార్లమెంట్లో పోరాడారు. మన శ్రీకాకుళం ఉత్తరాంధ్ర సమస్యల మీద కానీ రైల్వే మీద స్టీల్ ప్లాంట్ పైన ఈ మళ్ళీ కేంద్ర మంత్రి పదవి వచ్చింది కదా, ఏ విధంగా ఉండబోతుంది? మా ఆనందానికి అంతులు లేవండి. గతంలో 1996 సంవత్సరంలో ఇదే నెల జూన్ నెలలోనే 12వ తారీఖు 14వ తారీఖు ప్రమాణ స్వీకారం చేశారు. దివంగత ఎర్రనాయుడు గారు ఎంపీగా ఫస్ట్ టైం పోటీ చేశారు. మొదటి క్యాబినెట్లో ఆయనకు కూడా మొదటి స్థానం క్యాబినెట్ హోదా దక్కింది. అప్పుడు యూనియన్ మినిస్టర్గా ఆయన చేసి రాష్ట్రానికి జిల్లాకే కాదండి, వీళ్ళు కింజరాపు ఎర్రనాయుడు గారు కానీ రామ్మోహన్ నాయుడు గారు అని ఒక వర్గంకో ఒక ఈదుకో ఒక జిల్లాకో చెందిన వాళ్ళు కాదండి, వాళ్ళు దేశానికే వెన్నుముక్కలు. ఈరోజు మా కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు ఎంపీగా పోటీ చేసి కేంద్రం క్యాబినెట్లో హోదాగా ఈ ప్రమాణ స్వీకారం చేస్తుందంటే మా ఈ జిల్లాకే కాదండి, దేశానికే ఉపయోగపడే వ్యక్తులు వీళ్ళు. దేశంకే వన్ని తెస్తారు, ఒక రాష్ట్రంకో ఒక జిల్లాకో కాదు. అది ఈ పరిస్థితిలో ఈ టైంలో మా రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రి అవడం, మన రాష్ట్ర పరిస్థితి అధోగతి పాలైన టైంలో ఆయన క్యాబినెట్ హోదా రావడం ఈ రాష్ట్రం చేసుకున్న అదృష్టం. ఈ రాష్ట్రానికి అంతులు లేవండి ఆనందంకి. మా జిల్లా వాసులే కాదు, రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర క్యాబినెట్లో వచ్చారు అని అంటే మాకు ఆనందం కాదు, మాకన్నా ఎక్కువ ఆనందం చాలా స్టేట్ మొత్తం కూడా అల్లకొల్లాలం అయిపోతుంది. అంతటి మహోన్నత వ్యక్తులు వీళ్ళకి ఇంకొకటి ఏదండి, ప్రజలు అభివృద్ధి, ఇప్పుడు దేశంకి ఏం చేయాలా, రాష్ట్రంకి ఏం చేయాలా, ఊరికి మనం ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి పదంలో నడిచేవాళ్ళు వీళ్ళు. ఏదైనా చెయ్యాలంటే వాళ్ళ కోసం చేసుకోరు, ప్రతిదీ కూడా ప్రజలకు ఉపయోగపడిన పని చేస్తారు. ఇటువంటి వ్యక్తులకి కేంద్రంలో ఒక క్యాబినెట్లో హోదా వచ్చిందంటే రాష్ట్రం దిశ మారిపోయి ఏ పరిస్థితిలో వెళ్తుందంటే మన అమరావతి అయిపోతుంది, అలాగే పోలవరం కూడా కంప్లీట్ అయిపోతుంది. జిల్లాకి మరి చూస్తే మరి జిల్లా ఆ రోజుల్లో ఆయన టైంలో జిల్లా అంటే శ్రీకాకుళం జిల్లా అంటే ఎవరికి తెలియదండి. గతంలో దివంగత ఎన్టీ రామారావు గారు తెలుగువాడికి ఎంత ప్రత్యేకత ఇచ్చాడో ఎర్రనాయుడు గారు కేంద్ర మంత్రి అయ్యాక జిల్లాకి అంత వెన్ను తెచ్చారు. శ్రీకాకుళం జిల్లా అంటే ఎవరికి తెలియదండి, దేశంలో మారు మోగిపోయింది శ్రీకాకుళం జిల్లా అంటే. శ్రీకాకుళం జిల్లాలో ఎర్రనాయుడు గారు అంటే అది ఒక బ్రాండ్ అంబాసిడర్ అయిపోయింది. అటువంటి వ్యక్తికి పులిబిడ్డలు ఇది కొదమసింహం, ఇతను నవయువ సింహం. ఇతను ఈ 543 మంది ఎంపీల్లో అత్యధికంగా మాట్లాడిన అవలేలుగా ప్రతి భాష మాట్లాడేదంటే మా రామ్మోహన్ నాయుడు. మా జిల్లాలో ఆయన దగ్గర పనిచేసి ఆయన కార్యకర్తగా మేము ఉండడం మాకెంతో గర్వంగా ఉంది. ఇటువంటి వ్యక్తుల కింద పనిచేస్తే మా తాలూకా కిక్కే వేరు. దేశం జిల్లా రాష్ట్రం ఊరు వదిలేండి, మా కిక్కు ఇటువంటి వ్యక్తులు కనుక పనిచేసామంటే మా కిక్కు ఎలాగ ఉందంటే అది చెప్పలేని ఆనందం, అది చెప్పుకోలేం. అది చూసారా, అది ఒక చరిత్ర. శ్రీకాకుళంలో ఎర్రనాయుడు గారు మొట్టమొదటి 96లో పోటీ చేసి ఈ జూన్ నెలలోనే ఆయన ప్రమాణ స్వీకారం చేశారు 96లో. మళ్ళీ తనయుడు జూన్ నెల 2024లో మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. డేట్ కూడా ఇదే 11, 12, 9, నాకు డేట్ కూడా సరిగ్గా ఐడియా లేదు, కానీ ఈ నెలే 9 నుండి 12 లోపు చేశారండి. మరి ఇది ఒక చరిత్ర కదా, ఇది ఎటువంటి చరిత్ర, దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అనుకుంటాం మేమైతే. ఏ విధంగా మన జిల్లా రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ విధంగా ముందుకు సాగబోతారు? చిన్న వయసులోనే మంత్రి పదవి వచ్చింది, ఇప్పటికీ ఆయన తనండి అంటే నిరూపించుకున్నారు.
ఇప్పుడు మన రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు అన్నట్టుగా అనేక ప్రాజెక్టులు మనకి పెండింగ్ ఉండిపోయి ఏ విధంగా అయినా అభివృద్ధి కోసం కేంద్రం నుంచి నిధులు తేవడం కానీ లేకపోతే మాట్లాడి మన అభివృద్ధికి కృషి చేసే విధంగా ఏ విధంగా ముందు తీసుకెళ్ళగలరు? ఆయన ఎందుకైనా సముద్రేనండి. ఆయన పట్టుకుంటే ఏదైనా కంప్లీట్ అయిపోద్ది. ఒక దేవత వచ్చి మనకి అభయం ఇచ్చింది ఎలాగో ఇతను కేంద్ర క్యాబినెట్లో చోటు దక్కింది కాబట్టి ప్రతిదీ కంప్లీట్ అవుతుంది. మనకి అది చెప్పుకోవడానికి లేదా, మన అదృష్టం, అది రాష్ట్రం చేసుకున్న అదృష్టం. ప్రతి ఒక్క కార్యక్రమం, ప్రతి ఒక్క పెండింగ్ ఉన్న ప్రాజెక్టు కూడా కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ చేస్తే కానీ ఆయన నిద్ర పట్టడు. ఆయన ఈరోజు పెద్ద బాధ్యత వచ్చింది అతనికి. ఏమో అంత పడుకోవడానికి కూడా అవకాశం లేకుండా రాష్ట్రం ఉండే పరిస్థితుల్లో ఆయనకు వచ్చిన అవకాశం వినియోగించుకొని మహోన్నత వ్యక్తి అవుతాడు. తండ్రికి మించిన తనడు అయిపోయి ఏ స్థాయికి వెళ్తాడో తెలియదు. అతని స్థాయి చిన్న వయసులో, అతనికి కాస్త పెద్ద వయసులో వచ్చింది కానీ ఇతనికి చాలా 35 ఏళ్ళ వయసులో కేంద్ర క్యాబినెట్లో ఉన్నాడంటే ఈయన ఏ స్థాయికి వెళ్తాడో, ఏ స్థాయికి నన్ను దేశంలో అత్యంత ముఖ్యమైన స్థాయికి వెళ్తాడని నా నమ్మకం. మరోవైపు మీకు యువకులు ఉన్నారు, ఎలా ఉండబోతుంది రామ్మోహన్ రెడ్డికి క్యాబినెట్ పదవి వచ్చింది కదా, జిల్లావాసి మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? అందరికీ నమస్కారం అండి. ఈ శ్రీకాకుళం యువతగా మేము ఎంతో గర్వపడుతున్నాం. ఇంత చిన్న వయసులోనే అంత పెద్ద పెద్ద పదవులను ఆరోధించి ప్రజలకి సేవ చేయాలని ఒక మంచి ఆలోచనతో ఆయన ముందుకు వచ్చాడు. అలాగే ఈరోజు మా శ్రీకాకుళం జిల్లా ముద్దుబిడ్డ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు జిల్లా క్యాబినెటింగ్ మంత్రిగా పదవి స్వీకారం చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఆయన ఇంకా మున్ముందు ఎన్నో చేస్తూ మాలాంటి యువతకి నిరుద్యోగం, మేము వలసలుగా వెళ్ళే అవకాశాలు ఉండేవి. ఆయన ఇప్పుడు ఇలాంటివన్నీ చేస్తూ మాకు వలసలు తగ్గించి మాకు ఇంకా స్ఫూర్తిగా నిలబడి, మా శ్రీకాకుళం జిల్లా వెనకబడిందని చాలామంది అంటుంటారు, కానీ మా శ్రీకాకుళం జిల్లాలో ఒక సింహం ఉంది, అది కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు. మాకు ముందంట నడిపించి ఒక యంగ్ డైనమిక్ లీడర్గా మాకు దిశ మార్చి మాకు ఒక మంచి ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తారని మేము ఆశిస్తున్నామండి. మొత్తంగా చూస్తే శ్రీకాకుళం జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అతి చిన్న వయసులో క్యాబినెట్ మంత్రిగా అవడం ఒకవైపు చాలా ఆనందంగా ఉందంటే నగరవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా నుంచి గతంలో కూడా ఎర్రనాయుడు ఇదే జిల్లా నుంచి కూడా ఇక్కడ శ్రీకాకుళం జిల్లా నుంచి వెళ్ళి శ్రీకాకుళం జిల్లాకి దేశ స్థాయిలో కూడా మంచి పేరు తీసుకొచ్చారు. అదేవిధంగా ఆయన జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశారు. అదేవిధంగా కూడా ఎర్రనాయుడు కొడుకు రామ్మోహన్ నాయుడు కూడా గత 10 ఏళ్ళుగా కూడా జిల్లా గురించి ఉత్తరాంధ్ర సమస్యల మీద అనేక విధాలుగా పోరాడారు. దేశంలోనే శ్రీకాకుళం జిల్లాకు ఒక మంచి పేరు తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం ఏపీలో ఉన్న పరిస్థితులు చూస్తే మనకు అనేక ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి. పోలవరం కానీ, లేకపోతే రైల్వేకి సంబంధించి కానీ, లేకపోతే స్టీల్ ప్లాంట్కి సంబంధించి కానీ, మిగతా అనేక ప్రత్యేక ప్యాకేజీలు ఉత్తరాంధ్ర కానీ, లేకపోతే రాయలసీమకు సంబంధించిన వెనుకబడిన జిల్లాల ప్యాకేజీలకు సంబంధించిన అనేక పెండింగ్లు ఉన్నాయి. ఖచ్చితంగా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ కేంద్రంలో చక్రం తిప్పబోతుంది. అందులో కూడా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన రామ్మోహన్ నాయుడు కూడా చాలా మేధావి, మంచి వక్త, ఖచ్చితంగా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయగలరు, అభివృద్ధికి సంబంధించిన నిధులు తేగలరు. మరోవైపు రాష్ట్ర అభివృద్ధి కూడా ఆయన పాటుపడే అవకాశం ఉంటుందని కూడా జిల్లా వాసులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగరాజరావు, బిగ్ టీవీ న్యూస్, శ్రీకాకుళం.